మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు ఎడలంత నవ్వెనయ్యా భూమాత ఒడిలోనే బంగారు పంట పండెనయ్యా రైతన్న చెమట చుక్క రత్నమై మెరిసెనయ్యా ఏరువాక పండుగతో ఆశల దీపం వెలిగేనయ్యా మేఘాలు కురిసే వేళ మట్టిలో పరిమళం ఎత్తుల అడుగుల్లోన పల్లెకు నూతన బలం నాగలి పట్టిన చేతి దేశానికి వెన్నెముక అన్నదాత చిరునవ్వే మనందరి అదృష్టం గంగమ్మ దీవెనలతో గోదావరి తరంగమై పచ్చని పైరు పంట పొలమంతా పరవశమై భూమిని తల్లిగా భావించి భక్తితో నమస్కరిద్దాం ఏరువాక పౌర్ణమిని ఆనందంగా జరుపుకుందాం చినుకులు ముత్యాలై చేల మీద జారగా రైతన్న కలలన్నీ నిజమై వికసించగా పచ్చని తెలంగాణ పచ్చని ఆంధ్ర నేల సస్యశ్యామలమై వెలగాలి ఇదే మన అందరి వేడుక జై జవాన్ జై కిసాన్ అన్నదాతకు వందనం ఏరువాక పౌర్ణమి శుభదినం సమృద్ధిగా పంటలు పండాలి రైతన్న ఇంట సిరి సంపదలు వెల్లి విరియాలి జై భూమాత జై రైతన్న జై జై జై
తప్పటడుగు వేశామన్నా, పొరపాటున తప్పటడుగు వేశామన్నా, రౌడీలకు రాజ్యమిచ్చి దగా పడ్డామన్నా, రౌడీలకు రాజ్యమిచ్చి దగా పడ్డమన్నా. చల్ నువ్వు ఒక్కడే వేల సైన్యమై అన్నావో చంద్రన్న, గట్టి రెప్పలా మమ్ము కాచినవు, మా ధైర్యం నీవన్నా. మేము 6 కోట్ల మంది ఆంధ్రులం, చంద్రన్న వెంట రామదండులం. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం, నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం, నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో. తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్నో, మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నో. అయ్యో పాలనంతా యువత కాలరెగరేసి బతికారులే, బీదల బిడ్డలు అంతా లక్షల జీతాలు తెచ్చారులే. నీ పాలనంతా యువత కాలరెగరేసి బతికారులే, పేదల బిడ్డలు అంతా లక్షల జీతాలు తెచ్చారులే. ఈ ఎముడి పాలన వచ్చాకనే వలసలు వెళ్ళిపోయారే, మొండి గోడల మధ్యన పాపం ముసలోళ్ళంతా మిగిలారే. కొండగండలా నువ్వు ఉండగా అన్నావో చంద్రన్న, కౌరవుల్ని ఎక్కి తొక్కుతాం, మా ధైర్యం నీవన్నా. నీ రాకతోటి మళ్ళీ రాష్ట్రమే కలకలలాడేనన్నా, ఈ తెలుగు నేలవే ఈ కన్నులై నీకై చూస్తుందన్నా. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం, నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం, నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో. తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్నో, మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నో. ఒట్టి చేతులతో రాష్ట్రాన్ని ఇస్తున్న కష్టాలు పడ్డావులే, దిక్కుతోచని ఆంధ్రులకై ఉక్కు మనిషల్లే నిలిచావులే. ఒట్టి చేతులతో రాష్ట్రాన్ని ఇస్తున్న కష్టాలు పడ్డావులే, దిక్కుతోచని ఆంధ్రులకై ఉక్కు మనిషిల్లే నిలిచావులే. 40 ఏళ్ళ నీ అనుభవమే మాకే ఊపిరి పోసిందే, ముళ్ళ మీద నువ్వు నడిచి రాజధానికి రంగులు పూసావే. అర్రే 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 అన్నపూర్ణ ఆంధ్ర మాతని నీ భుజములు మోసాయే. 6 కోట్ల ఈ ఆంధ్రుల తొలి పొద్దై పొడిచావే. నీ చక్కని పాలన చెంతలో మేమంతా ఎదగాలే, ఈ చంద్రుని చల్లని నీడలో అభివృద్ధి జరిగేలే. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం, నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో. పసుపు జెండా పండుగ సాక్షిగా తెలుగు దేశం గెలిపే ఖాయమే. तेलुगु देशम अपनी पार्टी है, चंद्र बाबू अपना लीडर है। आगे की सोचने वाला, सबको साथ लेके चलने वाला। तेलुगु देशम अपनी पार्टी है, चंद्र बाबू अपना लीडर है। तेलुगु देशम अपनी पार्टी है, चंद्र बाबू अपना लीडर है। సోదరు మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. दो जिसने हम लोगों के हज हाउस बनाए, रमजान तोहफा शादी स्कीम इसने दिए हैं। स्पेशल डीएससी का देने वाला सच्चा लीडर है। उर्दू का चाहने वाला सच्चा लीडर है। तेलुगु देशम अपनी पार्टी है, चंद्र बाबू अपना लीडर है।
చంద్రబాబు చంద్రబాబు अपना लीडर है తెలుగుదేశం अपनी पार्टी है टिटको के घर देने वाला चंद्रबाबू है नाकरा के लोन देने वाला चंद्रबाबू है सब्सिडी के लोन देने वाला चंद्रबाबू है इनका ख्वाब है सबकी तरक्की सबका लीडर अपना लीडर चंद्रबाबू है తెలుగుదేశం अपनी पार्टी है चंद्रबाबू अपना लीडर है తెలుగుదేశం अपनी पार्टी है चंद्रबाबू अपना लीडर है जय जय తెలుగుదేశం जय चंद्रबाबू కడలి ఆ అడుగు నుండి ఎగసేటి ప్రాయమై అగ్ని శిఖల సగల నుండి పారేదావాగ్నివై కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి తుమికేటి పిడుగులై కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా అదిగదిగో అటు చూడు మన చంద్రన్న చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా యుగపు పాలనకు పాత రేసి సింగంలా కొన్న యుగపు పాలననే అందించగా వస్తుండు కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా కదలిరా ఓ తెలుగోడా ఐకోల గుంపునే తరిమి కొట్టగా విషపు నవ్వులోడి ఇనుప కాళ్ల కింద నలిగిన 5 కోట్ల ఆంధ్రుల సంఖ్యలను ఇకపై విడిపించగా మట్టి రుణం తీర్చుకోగా ఒట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నతో చేయి కలుపుదా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పలా నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నాకు నువ్వు ముఖ్యం కాదు తెలుగు జాతి ముఖ్యం నిజంగా మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంత్రణ పాలనలో భయంతో బతుకుతున్నా తెలుగు ప్రజల తరపున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు భరిస్తూ కష్టమున్నా ఇలాంటోళ్ళ రుణం తీర్చామంతం కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా నవ్యాంధ్రగడ్డ ప్రజలారా తెలుగుదేశం పార్టీ అభిమానులారా పేదల గడపల్లో రోదనలు తరిమేందుకు నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న పదండి చంద్రన్న ఆశయాలకు అండగా ఉందాం
రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి చేస్తే అవుతుంది. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. విలువ సమాజం, విలువ సమాజం. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా, నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా. శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించే నాయకుడా, నీలాంటి నేత వదులుకోము ఇక మా పాలకుడా. పేదల కోసమే జన్మించావని తెలుసుకున్నాము నాయకుడా, ప్రతి వర్గంగా నీకు అండగా నిలుస్తుంది పాలకుడా. ఆంధ్రుల నమ్మకం, చంద్రన్న పేదల సమ్మతం, ప్రగతి ప్రపంచనం, నువ్వేనయ్య చంద్రన్న. జగతి నీరాజనం. పల్లె పల్లెకి వస్తున్నాడమ్మో, ప్రతి తల్లికి కొడుకవుతానని. కాలి నడకన కదిలొస్తున్నాడమ్మో, మన కంట నీరు తొడవాలని. దుఃఖాన్ని దిగమింగి కన తల్లి పంపగా, మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా, అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు, ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా, మన కోసం వచ్చాడుగా. అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, పిడుగులాంటి రూపు కనబడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కె కాపాడగ లోకేశన్నో. కథం దొక్కి కాపాడగ లోకేశన్న. పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం. ఉన్నదిరా యువగణం, చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రయువగలం. సైన్యమేర యువగణం. పిల్లాల పసిపిల్లోని నొదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు. ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం. సేవలింక అనేకం. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు అందుకే. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం. ఉన్నదిరా యువగణం, చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రయువగలం. సైన్యమేర యువగణం. మన బాలయ్య దీవెన
దీవెన ఉంది, మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది, లోకేష్ అన్నకు జై అంటుంది. కన్న ఎన్టీఆరులోని గుండె ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది, క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము, ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే రాయువగలము. రగులుతుంది రాష్ట్రమంత రణం చేసేటందుకో, ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో, సమర శంఖమూదినాడు లోకేష్ అన్న తమ్మి పిడికిలెత్తి కదలరా. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం. చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రయువగలం. నందమూరి ఆశయ కిరటం, అన్న చంద్రబాబు చెక్కిన శిల్పం, వెలుగులేని తెలుగు నేలకు మన లోకేశే రేపటి దీపం. భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ, తిరుగులేదు మాటంటే తెలుగుదేశం ష్యూరిటీ. భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ, మహాశక్తి తోడుంటే తొలగిపోదా చీకటి. పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి 1500 ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం, చదువుకునే ప్రతి బిడ్డకి ఏటా 15,000, ప్రతి తల్లికి వందనమంటూ చంద్రన్న తెచ్చెను పథకం. ఇంటి దీపం వెలిగించే ఇల్లాలికి ఓవరం, ఏడాదికి ఉచితం 3 గ్యాస్ బండ్ల బహుమానం, ఉచితంగా బస్సుల్లో ప్రతి మహిళకు ప్రయాణం, మహాశక్తి పథకంతో మారనుంది భవితవ్యం. మహాశక్తి ప్రతి మహిళకు స్ఫూర్తి, మన చంద్రన్న ఆశయ దీప్తి. మహాశక్తి ప్రతి మహిళకు స్ఫూర్తి, మన చంద్రన్న ఆశయ దీప్తి. చంద్రుడా రా, ఇంద్రుడై రాధిరా, ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం, సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగు
కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపముని వై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి పేదోడికి ధైర్యాన్ని పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండ చైతన్యం లోకేశుడు గుండెల నిండా కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమవు తప్పదు పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండ చైతన్యం లోకేశుడు గుండెల నిండా మా గొంతు కోసినా గాని అదరం బెదరం ఆఖరి శ్వాస కూడా అంటాది ఒకటే మంత్రం ఎన్ని సంక్షోభాలెదురైనా చదరం చదరం ఆ తారక రాముడు మాలో నాటెను రుదిరం మా నెత్తురు వర్ణం చూస్తే పసుపు పచ్చరా మా శక్తిని నిద్దుర లేపిత రచ్చ రచ్చరా మా నరనరమున నిండి ఉంది నారా స్ఫూర్తి మము నడిపించే బలమే ఆ సేవా నిరతి దుక్కి రైతులంతా ఉక్కు పదం మోపెరా కార్మికులు కర్షకులు పసుపు దండనెత్తరా అడుగు బలహీనులంతా బలమయ్యి కదిలేరా తెలుగుదేశమే మాకు వెలుగని ఎలుగెత్తరా కథనానికి పదులెక్కిన కార్యకర్తలు లక్ష్యం కోసం తోడు లక్షలాది అడుగులు హారతులే పట్టినారు ఆడపడుచులు తెలుగులో గిల్లకు రావాలని మంచి రోజులు మా అణువణువున ఉంది పోరాట తత్వమే కంటి పాపలాగా కాపాడే నాయకత్వమే తట్టుకోలేడు ఎవడు తెలుగోడి రోషమే కట్టె కాలే వరకు మాది తెలుగుదేశమే ఉడుకులెత్తురు యువత ఉద్యమించినారు రేపటి భవిష్యత్తు కొరకు పసుపు దండాయరా విశ్వమంతా విస్తరించే పసుపు పచ్చ పందిరి విజయ వేరి మోగుతాది తప్పదప్పుడు మా గురి పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండ చైతన్యం లోకేశుడు గుండెల నిండా కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమవు తప్పదు
పిల్లలకి చదువును చంపారు, ఉద్యోగాలే లేకుండా యువతను పెంచారు. కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరికీ పాపం, ఉన్నవి కూడా ఊడేగా ఎందుకు ఈ శాపం. యువశక్తినే ముంచారుగా గంజాయి మత్తుల్లో, ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం. యువగణం యువగణం గర్జించెను నేడి నవగణం, యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం, నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగణం. పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం, నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగణం. బీసీలందరి అండని కోతలు పోశాడు, అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు. అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు, అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్నీ మూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు, ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన, రాష్ట్రానికి చిప్పాయన వాళ్ళాస్తి మాత్రం బాగా బలిసే. యువగణం యువగణం గర్జించెను నేడి నవగణం, యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. యువగణం యువగణం గర్జించెను నేడి నవగణం, యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం.
పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జలగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో ఏరువాక వంశనయ్య ఎడలంత నవ్వెనయ్యా భూమాత ఒడిలోనే బంగారు పంట పండెనయ్యా రైతన్న చెమట చుక్క రత్నమై మెరిసెనయ్యా ఏరువాక పండుగతో ఆశల దీపం వెలిగేనయ్యా మేఘాలు కురిసే వేళ మట్టిలో పరిమళం ఎత్తుల అడుగుల్లోన పల్లెకు నూతన బలం నాగలి పట్టిన చేతి దేశానికి వెన్నెముక అన్నదాత చిరునవ్వే మనందరి అదృష్టం గంగమ్మ దీవెనలతో గోదావరి తరంగమై పచ్చని పైరు పంట పొలమంతా పరవశమై భూమిని తల్లిగా భావించి భక్తితో నమస్కరిద్దాం ఏరువాక పౌర్ణమిని ఆనందంగా జరుపుకుందాం చినుకులు ముత్యాలై చేల మీద జారగా రైతన్న కలలన్నీ నిజమై వికసించగా పచ్చని తెలంగాణ పచ్చని ఆంధ్ర నేల సస్యశ్యామలమై వెలగాలి ఇదే మన అందరి వేడుక జై జవాన్ జై కిసాన్ అన్నదాతకు వందనం ఏరువాక పౌర్ణమి శుభదినం సమృద్ధిగా పంటలు పండాలి రైతన్న ఇంట సిరి సంపదలు వెల్లి విరియాలి జై భూమాత జై
ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ కొంచెం అనుకున్నా రసాయనాలు వాడకుండా చేసే వ్యవసాయము, రసాయనాలకు ప్రత్యామ్నాయం ఒకటి. దాంతోపాటు వీటన్నిటిని 9 సార్వత్రిక సూత్రాలు ఫాలో అవుతాము. దానిలో ఫస్ట్ ఏంటంటే 365 రోజులు నేలని కప్పుకుంచాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చింది అంటే ఒక పంట తర్వాత కందేస్తారు, 6 నెలలు ఉంటుంది, తర్వాత నవధాన్యాలు వేస్తారు. 365 డేస్ శనగ ఉంటుంది సార్, 2 సార్లు పిఎం చేసేస్తారు, మళ్ళీ శనగ పెడతారు. అట్లా ఖాళీ ఉంచుకుంటారు సార్. తర్వాత ఏంటంటే పలు పంటలు, మెయిన్ క్రాప్ లో కూడా పాలీ క్రాపింగ్ మెయిన్ అనేది వెళ్ళిపోకుండా ఉంటది ఒకటి. తర్వాత ఏంటంటే మన నేలని మనం ఎట్లయితే చీర కప్పుకున్నామో అలా నేల తల్లిని కూడా ఏదో ఒక ఆచ్ఛాదనతో కప్పుంచుతాము. లోపల ఉన్న కర్బనం కూడా బయటకు లేచి మొక్కజొన్నలో జీరో టిల్లేజ్ చేస్తున్నాం సార్. అలాగే ప్రతి పంటలో కూడా టిల్లేజ్ తగ్గించాలని. తర్వాత దేశీ విత్తనాలు వాడాలి సార్. తవ్వటం దున్నటం సార్, మినిమం అంటే మొక్కజొన్నని మనము ప్రధాన పంట అయిపోయిన తర్వాత మొక్కజొన్న రంధ్రాలు చేసి వేస్తున్నాం సార్. అంటే దాన్ని జీరో టిల్లేజ్ దున్నకుండా చేస్తున్నాము. అది మంచిది, ఎందుకంటే నేలలో ఉన్న సూక్ష్మజీవులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే మనం దున్నేస్తున్నాము. అలా కాకుండా కుటుంబాన్ని పాడు చేస్తున్నాము. అందుకని దున్నకుండా, అసలు దున్నకుండా, లేదంటే కనీసం ఎద్దుల సేద్యం. అందుకని ట్రాక్టర్స్ వాటితోటి పూర్తిగా దున్నకుండా ఉండాలి అని సార్. తర్వాత దేశీ విత్తనాలు ప్రమోట్ చేయండి అని. తర్వాత ఎనిమల్ ఇంటిగ్రేట్ చేసుకోండి ఫార్మింగ్ లోకి. మన ఎనిమల్స్ ఇప్పుడు మనం అన్ని పశువుల పేడ, క్యాటిల్ని వాటిని మన పొలాల్లో పెట్టించుకోవడం అదంతా చేయాలి. తర్వాత జీవ ఉత్ప్రేరకాలు సార్, వీటిని జీవామృతాలు వీటిని వాళ్ళు, ఎందుకంటే సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి సార్ ఇవన్నీ కూడా. తర్వాత ఇవన్నీ చీడపీడలు వస్తే కషాయాలతో కంట్రోల్ చేయండి అని. తర్వాత రసాయన ఎరువులు వాడొద్దని సార్. ఇవి మెయిన్ 9 సార్వత్రిక సూత్రాలు. మెయిన్ ప్రతి గ్రామంలో కూడా ఒక విత్తన బ్యాంక్ అనేది డెవలప్ చేయాలి. ఇప్పుడిప్పుడే సార్ డెవలప్. ఇక్కడ 2 విలేజెస్ ఉన్నాయి సార్ మనం తీసుకున్నవి. ఈ ఇయర్ మిగిలిన గ్రామాలు కూడా తీసుకున్నాము, తీసుకుంటున్నాం సార్. ఈ ఇయర్ నేచురల్
అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన కలెక్టర్ గారు మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారికి, ఈ రాజాబాబు ఐఏఎస్ వారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆ జిల్లా అధికారులందరికీ, అదేవిధంగా వివిధ మండలాల నుంచి చేసిన మండల స్థాయి అధికారులందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ ఏరువాక పౌర్ణమిని మన జిల్లాలో ఇక్కడ రామాయపాలెంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మనకి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లాములో మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రుల వారు రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ని అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఈ ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రభుత్వపు పండుగగా, ఫెస్టివల్గా దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది రైతుల పండుగ. సో దీనికి సంబంధించి ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ప్రగతి మొత్తం కూడా మనకి ఈ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మనం రైతుని రైతే రాజు అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇది అన్నదాతలకి ఒక ప్రత్యేకమైన పండుగ. అదే ఏరువాక పౌర్ణమి. ఇది ఎప్పుడు చేసుకుంటారు అంటే మనకి తెలుగు మాసాలలో జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున, ముఖ్యంగా పౌర్ణమి రోజున ఏరువాక పౌర్ణమి అంటారు. ప్రతి ఏటా కూడా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ ఏడాది మనం జూన్ 29వ తారీఖున ఏరువాక పౌర్ణమిగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి ఈ రోహిణి కార్తెలో మనందరికీ తెలిసిందే, రోడ్లు పగిలేంత టెంపరేచర్, ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతుంటాయి. ఆ తర్వాత వచ్చే కార్తెనే మృగశిర కార్తె అంటారు. దాన్ని స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. ఇది వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చేటటువంటి ఏరువాక పౌర్ణమి. ఈరోజు రైతులు ఎద్దులను, నాగల్ని పూజించి దుక్కి దున్నటం ప్రారంభిస్తారు అనేది మనకు దీన్ని ఋగ్వేదంలో కూడా తెలియజేయడం జరిగింది. ఇది కర్షకులకి, అంటే ముఖ్యంగా రైతులకి పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకుల కోసం ప్రార్థిస్తూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలి, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా మనకి జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏరువాక అంటే దీంట్లో ఏరు అంటే ఎద్దులను నాగలు కట్టి దున్నటానికి సిద్ధం చేయటం అని అర్థం. ఈరోజు రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి మెడలో ఆ గజ్జలు కట్టుకొని అలంకరిస్తారు. గజ్జలు గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టెకాడిని పూజించి ఎద్దులకు భక్ష్యాలు తినిపించడం జరుగుతుంది. ముఖ్యంగా వీటికి అదే రోజున పొంగల్ కూడా పెడతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకొని వెళ్ళి పొలాలకి దుక్కి దున్నుతారు. ఈ రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తవుతుందని ఈ ఏరువాక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తూ ఉంది. సో దీంట్లో మనకి ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ శాఖల వారిగా కూడా మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ చేసాం అనేది కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున సూపర్ 6లో భాగంగా మనకి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కింద మనకి ప్రతి సంవత్సరం కూడా 3 విడతల్లో మనకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడత 7,000 రూపాయలు, రెండో విడత 7,000, తర్వాత మూడో విడత 6,000 ఇచ్చి రైతులకు పెట్టుబడి సాయం కింద మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇది 2025-26లో మనకి 1,88,056 మంది రైతులకి, అంటే 3 విడతల్లో కలిపి 363.48 కోట్లు రైతులకు ఆర్థిక సహాయం కింద వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా
ఈ సంవత్సరం మనకి మొదటి విడత అన్నదాత సుఖీభవ, అదేవిధంగా 23వ విడత పిఎం కిసాన్ కింద మనకి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది మన జిల్లాలో 1,87,208 మంది రైతులకి 125 కోట్లు ఆర్థిక సహాయం కింద రైతులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా మనకి రాయితీపై సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా పచ్చిరొట్ట విత్తనాలు, అదేవిధంగా జనరల్ సీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి 2,516 మంది రైతులకి 831.46 క్వింటాళ్ళు విత్తనాలు, 66.6 లక్షల విలువైన విత్తనాలు సరఫరా చేయడం జరిగింది. ముఖ్యంగా యంత్ర పరికరాలు, రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల యంత్ర పరికరాలను కూడా మనం సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. నేల సారవంతం అవుతుంది. వానపాము ఎరువులు, నెయ్యిదెబ్బ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే నేల సారవంతం అవుతుంది. డిఏపీలు, కాంప్లెక్స్లు వేయాల్సిన అవసరం లేదు. తర్వాత పురుగులు ఏమన్నా వచ్చాయి అంటే మనకి అందుబాటులో ఉన్న ఆకులలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. వేప, నేరేడు, గానుగ, జిల్లేడు వీటన్నిటిలో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. వాటిని వాడి పురుగులను కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత తెగుళ్ళు ఏమన్నా వచ్చాయి, పేడ, మూత్రం, ఇంగు ద్రావణము, పుల్లటి మజ్జిగ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి. అలాగే పొటాష్ వేస్తే నాణ్యత పెరుగుతుంది అని మన రసాయనాల్లో పొటాష్ వేస్తూ ఉంటాము. కానీ దాని బదులు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణము, పంచగవ్య, చేపా బెల్లం ద్రావణము, పొటాష్ ద్రావణం అంటే అరటి గెల వచ్చిన తర్వాత లోపల ఉన్న తెల్లటి పదార్థం, పైన పొరలన్నీ తీసేస్తే లోపల తెల్లటి కాండం ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి అది ఎన్ని కేజీలు అయితే, ఒక 5 కేజీలు అయితే 5 కేజీలు నల్ల బెల్లం కలిపేసి పెట్టుకుంటే 21 రోజులకి ద్రావణం తయారవుతుంది. అది పొటాష్ మనం ఒక బస్తా పొటాష్ వేసినంత విలువ. అది 1/2 లీటర్ ఎకరానికి స్ప్రే చేస్తే సరిపోతుంది. అలాగే అన్నీ కూడా చాలా తక్కువ పెట్టుబడితో మనం సొంతగా తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకోలేకపోతే ఈ సంవత్సరము నేషనల్ మిషన్ పెట్టారు ప్రకృతి వ్యవసాయం గురించి. ఆ నేషనల్ మిషన్ కింద బయో రిసోర్స్ సెంటర్స్ అని ఇచ్చారు. మన గ్రామంలో కూడా పెట్లూరులో ఉంది, మాధవ దగ్గర ఉంది. ఈ కషాయాలన్నీ అందుబాటులో పెడతాము. తర్వాత నవధాన్య కిట్లు మనం డిపార్ట్మెంట్ ద్వారా జనుమూజీలుగా పిల్లిపెసర మాత్రమే ఇస్తాము. నేలకి రకరకాల మొక్కలు ఉంటే రకరకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అందుకని 11 కుటుంబాలను కలిపి ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు, కూరగాయలు విత్తనాలన్నీ కలిపి 15 కేజీల కిట్ తయారు చేయడం జరిగింది. ఒక రకం వేసే కంటే ఇన్ని రకాలు వేస్తే నేల ఇంకా సారవంతం అవుతుంది. కాబట్టి నవధాన్యాల కిట్లు కూడా మీకు బయో రిసోర్స్ సెంటర్లో అందుబాటులో ఉంచామండి. 15 కేజీలు గత సంవత్సరం 10 కేజీలు వేసాం సార్. ఈ సంవత్సరం గౌరవ ఈవీ సార్ సలహా మేరకు 15 కేజీలు చేశాం సార్. 15 కేజీలు వెరైటీస్ 30 రకాలు కలిపితే 1,200 నుంచి 1,500 ఉంటుంది సార్. అదే రకాలు తగ్గించి కొంతమంది రైతులు 600, 700 కూడా ఇమ్మంటారు సార్. అప్పుడు 11 కుటుంబాలు మిస్ అవ్వకుండా వెరైటీస్ తగ్గించి ప్రిపేర్ చేస్తాను సార్. సబ్సిడీ లేదు సార్, టోటల్ అమౌంట్ సార్ 700 కూడా మనము జనుము కానీ జీలుకు కానీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నాన్ సబ్సిడీ రైతు పోర్షన్ 700 కట్టాలి. ఆ 700 బదులు ఇన్ని రకాల విత్తనాలు మనము అందుబాటులో ఉంచుతాం సార్. ఇవి ప్రతి ఆర్ఎస్కేలో కూడా అందుబాటులో ఉంచామండి. మన వ్యవసాయ అధికారులు విఏఎస్ కూడా వీటిని మీకు అందజేస్తారు. మీరు పచ్చిరొట్ట విత్తనాలకు వెళ్ళినప్పుడు వీటిని కూడా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి అంటే ఈ సంవత్సరం చూస్తున్నారు విపరీతమైన ఎండలు, విపరీతమైన వర్షాలు, ఇలా వాతావరణ కలుషితం, మన ఆరోగ్యాలు పాడైపోయాయి, నేల ఆరోగ్యం కూడా పాడైపోయింది. వీటన్నిటిని రక్షించాలి అంటే రసాయనాలని దూరం పెట్టాలి. దాని బదులు ఏమున్నాయో ఇప్పుడు చెప్పాను. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా మొదటి స్టాల్లో పెట్టామండి. ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఈ బయో రిసోర్స్ సెంటర్ వాళ్ళనే అన్ని రైతులు పండించిన ఉత్పత్తులన్నీ తీసుకొని వాల్యూ ఎడిషన్ చేస్తున్నారండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవే. ఇది వేరుశనగ నూనె అండి. ఇది కొత్తపట్నంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన వేరుశనగలు తీసుకొని ఆయిల్ పండించి ఆయిల్ తీసి అక్కడే మిషన్స్ కూడా ఉన్నాయి కొత్తపట్నంలో. ఇది 350 రూపాయలు. ప్రకృతి వ్యవసాయంలో 350 రూపాయలకి చాలా ఎక్కువ రేట్ అంటారు. కానీ మనం తినేదంతా కలుషితమైన ఆయిల్. ఎందుకంటే 1 లీటర్ ఆయిల్ రావాలంటే 2.5 కేజీ పప్పు వాడాలి. అంటే 350 రూపాయలకు సంబంధించిన పప్పు వాడాలి. అంత వాడితేనే అంత వస్తుంది. అందుకని 350 రూపాయలు అంటే ప్యూర్ ఆయిల్ ఉన్నట్టు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము రైతుల దగ్గర కలెక్ట్ చేసి ఇట్లా పప్పులుగా తయారు చేసి కందిపప్పు కూడా వేయించింది, తిరగల్లో ఇసిరింది. అలా అంటే నేచర్కి వెళ్ళేలా, ప్రకృతికి దగ్గరగా ఉండేలాగా ఇవన్నీ తయారు చేసినవండి. మీరు చూడండి ఒకసారి. కాబట్టి
ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే నేల ఆరోగ్యాన్ని కాపాడాలి, మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి, ప్రకృతిని కూడా కాపాడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాదు చెప్తున్నా మేడం. సార్ కాదులే, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏం కాదు. అయితే అది ఎందుకంటే మాకు నేర్పండి, మేము అందరం రైతులం కాబట్టి మేము కూడా పండించుకుంటాం. అట్లానే మన పొలంలో ఎర్ర పొలం కాబట్టి మన రేగడ కాదు, తూర్పున రేగడ పొలాలు, మన ఎన్ని ఎర్ర పొలాలు. అందుకని జనుము జీలకలు వేసుకుంటే బాగా మనకి ఉరి కానీ పొగాకు కానీ మిరప చెట్లకు కానీ బాగుంటుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరి దగ్గరికి వెళ్ళలేదండి. మనం ఒక జిల్లాలో 90 గ్రామాల్లో మాత్రమే పనిచేస్తున్నాము. ఈ సంవత్సరం ఈ గ్రామం తీసుకున్నాము. ఇందాక మినిస్టర్ సార్ కూడా చెప్పారు ఈ గ్రామం తీసుకోండి అని. ఆల్రెడీ తీసుకొని 125 సాయిల్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశాం సార్. వాళ్ళ ద్వారా నవధాన్యాలు వేయిస్తాము. మేమే మీ దగ్గరికి వచ్చి మీకు అన్ని అందుబాటులో ఉంచుతామండి. ఈ గ్రామాన్ని ఈ సంవత్సరం నుంచి తీసుకోవడం జరిగింది. అందుకని మీకు ఇప్పటి వరకు తెలియదు, అందుకని అది పెట్టింది కూడా మీరు చూస్తారని తెలుసుకుంటారని ఈ సంవత్సరం నుంచి మీ దగ్గర కూడా ప్రకృతి వ్యవసాయం చేయిస్తాం సార్. మన పాత గ్రామాలు రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు అన్ని గ్రామాలు తీసుకున్నాం సార్. ఈ సంవత్సరం 10 గ్రామాలు తీసుకున్నాం, పాతవి 2 ఉన్నాయి సార్. గుండ్ల సముద్రం మర్రిపూడి. ఎస్ సార్, గుండ్ల సముద్రం మర్రిపూడి సార్. అంటే అన్ని చోట్ల కూడా ఐసీఆర్పీలు ఉండరు సార్. ఇది ప్రాజెక్ట్ రన్ అవుతుంది. మేము మీ దగ్గరికి వస్తాము, మీరు అడిగిన వాళ్ళ దగ్గరికి మీరు ముందుకు వచ్చి చేస్తే మాకు చాలా సంతోషం. ఈ ప్రకృతి వ్యవసాయం అన్ని చోట్ల ఒక్కొక్క గ్రామంలో మోడల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రామంలో వివరంగా చెప్పిందంటే ఇక్కడ సాగు చేస్తే చూసినటువంటి వాళ్ళు మా ఊర్లో కూడా చేయాలనే విధంగా మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ వ్యవసాయం కన్నా ప్రకృతి వ్యవసాయం గురించి, సేంద్రీయ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. సందర్భంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన మంత్రివర్యులు స్వామి గారికి, కలెక్టర్ రాజాబాబు గారికి, సబ్ కలెక్టర్ వంశీ గారికి, వేదిక మీదనున్న అధికారులకు, నాయకులకు, ఎదురుగానున్న రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం సాంప్రదాయ వ్యవసాయాల ద్వారా తక్కువ ఖర్చుతోటి, తక్కువ పెట్టుబడితోటి అధిక ఆదాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయము దండగ కాదు పండగ అనే విధంగా తయారు కావాలని మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతులకి పెట్టుబడి సాయం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు కూడా పిఎం పథకం కింద వారు కూడా సహాయం చేయటం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సాంప్రదాయక అయినటువంటి మన పూర్వకాలంలో వాడుకుంటున్నటువంటి నైదిబ్బ ఎరువులు, అట్లాగే మన జనుము వంటి పంటల ద్వారా సారాన్ని, భూమి సారాన్ని పెంచే విధంగా, అట్లాగే వానపాముల ద్వారా సాంప్రదాయక వ్యవసాయాన్ని పెంచి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావిస్తూ ఉంది. అట్లాగే అందరికీ నీరు ఉన్నప్పుడు రైతు మంచి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తాడనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకి నిర్మించాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుని, మరి ముఖ్యంగా మన ప్రాంతానికి అవసరమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా నీటిని అందించాలనే ఆలోచన పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి మన అండగా అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి గారికి, కలెక్టర్ రాజాబాబు సార్కి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, రైతు సోదరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రైతన్న అనేవారు మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఇప్పుడు అందరము రైతుల మీద ఆధారపడ్డ వాళ్ళమే. అది మన దేశంలో చూస్తే 50% ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇటువంటి మనం ఈరోజు సంప్రదాయ కార్యక్రమమైన ఏరువాక పౌర్ణమిని జరుపుకున్నాము.
అదే సాంప్రదాయ వేడుకలు పండుగల్ని మనం ఏ రకంగానైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో మన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఉన్న విషయాలు అంటే ఈరోజు మనం చూసాము, మన 9 సూత్రాలు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు మనకు న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి. సో ఇటువంటివి మనకు ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు రసాయనిక ఎరువులు, ఫర్టిలైజర్స్ అవన్నీ వాడకుండా మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగని అంటే మనం సాంకేతికతని పూర్తిగా పక్కన పెట్టవలసిన అవసరం లేదు, అది కరెక్ట్ కూడా కాదు. అంటే ఇది వరకు మనకు జేడీ అగ్రికల్చర్ గారు చెప్పినట్టు మనకు ఆధునిక పరికరాలు, ఆధునిక పద్ధతులు ఏ రకంగా అంటే ఏ పొలంలో ఏ పంట వేస్తే మనకు అధిక దిగుబడి వస్తుంది. సో ఇలాంటివన్నీ మనకు టెక్నాలజికల్గా సైంటిఫిక్గా తెలుసుకునే అవకాశం ఉంది, అది జరుగుతూ ఉంది. అంటే సాయిల్ హెల్త్ చెకప్ జరుగుతుంది. సో అవన్నీ మనం ఫాలో అయ్యి రైతన్నులు అందరూ కూడా అధిక దిగుబడులు తెచ్చుకుంటే ఆ రకంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అతిథిగా వచ్చినటువంటి మన మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఓ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అలానే నాయకులకు, అధికారులకు నా నమస్కారాలు సార్. నా పేరు శ్రీను, నేను వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను సార్. చేయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి మొత్తం మీద 217 మంది గ్రామంలో రైతులు ఉన్నారు సార్. అందులో వచ్చేసి 136 మందికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద నిధులు జమ చేయడం జరుగుతూ ఉంది సార్. అలానే గత ఖరీఫ్ 2025 పంటకాలం నందు కంది పంట 604 ఎకరాల్లో విస్తీర్ణంలో పంట నమోదు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఈ గ్రామంలో హార్టికల్చర్ అయినటువంటి స్వీట్ ఆరెంజ్ 2 ఎకరాల్లో పంట నమోదు చేయడం జరిగింది సార్. అదేవిధంగా రైతన్న మీకోసం గురించి 136 మంది ఇంటికి క్యాంపెయిన్ చేయడం జరిగింది సార్. సార్ అవును సార్, ఇక్కడ ఒక రైతు ఉన్నారు సార్, 2 ఎకరాల్లో సార్ ప్రస్తుతానికి వచ్చేసి మనకి టొబాకో నుంచి పల్సెస్కి కన్వర్ట్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సార్. స్వీట్ ఆరెంజ్కి ఇంకా ఇప్పుడిప్పుడే మక్కువ చూపుతూ ఉన్నారు సార్. సార్ ఉన్నారు సార్. సార్ హార్టికల్చర్ స్వీట్ ఆరెంజ్ ఒకటే సార్ ఉంది, ఒకటే సార్ స్వీట్ ఆరెంజ్ ఒకటే సార్. బోర్లు ఉన్నాయి సార్. రావడం జరిగింది సార్. అదేవిధంగా క్రాప్ డైవర్షన్ కింద రామాయపాలెం కింద టొబాకో 20 ఎకరాల నుంచి పల్సెస్కి మారుతారని రైతులు చెప్పి ఉన్నారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ రాజాబాబు గారికి, అట్లాగే సబ్ కలెక్టర్ కందుకూరు వారికి, ఇతర పెద్దలు ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. మనకి ఉద్యాన శాఖ తరఫున మనకి యాక్చువల్గా మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం అట్లాగే మార్కాపురం జిల్లాలకి ఉద్యాన శాఖ హబ్ కింద మనకి పెద్ద ఎత్తున విస్తరించాలని చెప్పేసి లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఈ మరిపూడి మండలంలో ఇది రెండో ఫేజ్ కింద మనకి ఈ ఉద్యాన క్లస్టర్లో మనము ఉద్యాన హబ్ కింద మనం వివిధ పథకాలని అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ఈ మరిపూడి మండలంలో సుమారుగా ఒక 500 ఎకరాల్లో వివిధ ఉద్యాన పంటలు సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మిరప ఒక 250 ఎకరాలు, అట్లాగే బొప్పాయి 100 ఎకరాలు, అట్లాగే బత్తాయి నిమ్మ ఇంకొక 100 ఎకరాలు. ఇక్కడ ఉద్యాన పంటలు లాభము వ్యయం నిష్పత్తి చూసుకున్నట్లయితే వ్యవసాయ పంటలతో పోల్చుకుంటే అదనంగా ఇది 2 నుంచి 3 రెట్లు అధికంగా లాభదాయకంగా ఉన్నాయి ఈ ఉద్యాన పంటలు. దీంట్లో ముఖ్యంగా మనకి వ్యవసాయ పంటల నుంచి మన ప్రాంతానికి అనువైనటువంటి బొప్పాయి, అరటి, అట్లాగే బత్తాయి, నిమ్మ, మరి ముఖ్యంగా దానిమ్మ పంట కూడా విస్తారంగా ఇక్కడ సాగయ్యే అవకాశం ఉంది. కాబట్టి కావలసినటువంటి రైతులు మనకి సమీపంలో ఉద్యాన అధికారి లేదా వ్యవసాయ ఉద్యాన సహాయకుల ద్వారా మనకి ఈ పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుంది. ఈ
దానిమ్మ, నిమ్మ, బత్తాయి ఇవి సుమారుగా హెక్టార్కి 50,000 వరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటిని డ్రిప్ ఇరిగేషన్ అట్లాగే మల్చింగ్ వీటి ద్వారా మనము సాగు చేసినట్లయితే మంచి లాభదాయకంతో మనము ఈ ఉద్యాన పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఈ పండ్ల తోటల విస్తరణే కాకుండా మనకి మైక్రో ఇరిగేషను అట్లాగే పండ్ల కోత అనంతరము మనము వినియోగదారుడికి చేరేలోపు ఒక 20 నుంచి 25% లాస్ అవడం జరుగుతుంది. ఆ లాస్ను కూడా నష్టాన్ని కూడా నివారిస్తూ కోత అనంతరము వివిధ యాజమాన్య పద్ధతుల ద్వారా మనకి ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు. ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన మినిస్టర్ గారు శ్రీ డోలా వీరప్ప ఆంజనేయ స్వామి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా మన డాక్టర్ రాజాబాబు గారికి, తరువాత ఉన్నటువంటి వేదికమైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ విధంగా ఈ పండుగకి ఇంతమంది ఈరోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ముఖ్యంగా రైతుకు సంబంధించిన విషయం. రైతే ఎన్నుముక, రైతే ఈ భూమిని దున్ని ఈ పొలాన్ని విధంగా ఈ పంటలు పండించి మానవ జీవనానికి అందరికీ కూడా తిండి పెట్టేటువంటి రైతు. ఈ రైతు కష్టాలు మొత్తం మనందరికీ తెలిసిందే. ఇందాక మన మేడం గారు చెప్పినట్టు అన్ని విధాలా మేము సాంస్కృతికంగా అన్ని చూపిస్తున్నాము, చేస్తున్నామని చెబుతున్నారు. రైతుగా మా కోరిక ఏంటంటే ఈ యూరియాలు, డిఏపీలు వాడకుండా మేము చేసిన పనికి మీరు మనకి గ్రోమోరో లేకపోతే ఇంకొక విధంగానో కొన్ని సరఫరా చేస్తున్నారు మందులు. ఆ గ్రోమోరు ఇటువంటి వాటిలో కూడా మీరు చేసేటటువంటి ఈ వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇంకోటి విశేషాలు రాకుండా మీరు మేము చేస్తున్నాము, మీరు ఆ రకంగా ఏమి చెబుతున్నారు కదా. మాకు అందుబాటులో మా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల తరంగా కాకుండా మన గవర్నమెంట్ వారే ఇటువంటివన్నీ క్లుప్తంగా పెట్టి మీరు ఈ పైరుకి వాడండి, ఈ పురుగు మందుకి కొట్టండి అని చెప్పి కనుక కరెక్ట్గా కనుక మాకు అందుబాటులో ఉంచితే మేము వేరేటటువంటి ఈ అవివేశాలు ఉన్నటువంటి పురుగు మందులు వాడకాల్సిన అవసరం మాకు లేదు కదా. మీరు ఊరికి చెప్తున్నారే కానీ ఏ గ్రామంలో కనుక వచ్చి ఇదిగో ఈ మందు కొట్టండి అయ్యా, ఈ డబ్బా ఇస్తున్నాము, ఈ డబ్బా దీనికి, ఈ డబ్బా దీనికి ఏమైనా చెప్పారా? కాబట్టి ఈ విధంగా సాగు వేసుకోండి బాగుంటుంది అంటున్నారు. రైతులు అందరూ ఆ రకంగా చేసుకోలేము కదా ఎప్పుడైనా. అదొకటి ముఖ్యాంశం ఏంటంటే మనం నానా కష్టాలు పడి రెయ్యింబవులు సాగిరి చేసి పండించిన పంటకి గిట్టుబడి అనేది లేదు, అది అందరికీ తెలుసు. మీరు ఇన్ని పంటలు పండిండి ఈ విధంగా పండి మీరు చెబుతున్నారు. ఈ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ ఎకరాకి ఈ శనగ ఇస్తే ఖర్చంతా లెక్కేయాల, ఆ ఎకరాలు ఎన్ని కింటలు పడితే లెక్క చెప్పాలా, ఆ రైతుకి ఎంత కష్టమో ఎంత పెట్టుబడి పెట్టాడో. మీరు చెప్పిన దానికి ఏదో వ్యాపారస్తులు వచ్చి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అడుగుతారు మమ్మల్ని ఏమంటున్నారు. మేము ఎట్లా వ్యవసాయం చేయాలా? మీకు తెలుసు కదా, ఒక ఎకరా వ్యవసాయం చేస్తే ఖర్చు ఎంత, వరి పంటకి ఎంత, రాగి పంటకి ఎంత, సజ్జ పంటకి ఎంత, సరే పొగాకు తీసేయండి, అన్ని శనగలు ఎంత, పప్పు ధాన్యాలు కంది పంట ఎంత, పెసలు, మినువులు ఇటువంటివన్నీ మీకు తెలుసు కదా. మీరు అన్ని చుట్టంగా చూస్తున్నారు కదా. మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ రాయినామండి. ఈ రైతు ఈ ఎకరా చేస్తే ఈ పంటకి ఇంత గిట్టుబాటు ధర వస్తుంది, ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఆ రైతుకు మిగులుతుందా లేదా ఒక అవగాహన కూడా మీ అధికారులు ఉండాలా. అదేవిధంగా ఈ రైతుకి నష్టం లేకుండా ఎంతో కొంత ఉపయోగపడేటట్టు, సరే మా కష్టం మాకు వచ్చిన రూపాయలు మీరాలుగా ఇంత సాగిరి చేసి ఈ కోట్ల ప్రజలకు మేము పండించి ఆహారాన్ని అందిస్తున్నాం కదా. మాకు న్యాయం జరగాలంటే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ ప్రజామూలకంగా పెద్దవాళ్ళందరూ కోరుకుంటూ నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మన కలెక్టర్ గారు మరియు జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి పి. రాజాబాబు వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమానికి ఈ రామాయపాలెంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు ఎమవంశీ ఐఏఎస్ గారు, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారు,
ఏఎంసీ డైరెక్టర్ సాయమ్మ గారు, ఏఎంసీ డైరెక్టర్ బి దాసు గారు, ఎంపీపీ మర్రిపూడి శ్రీ వాక వెంకటరెడ్డి గారు, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ రవికుమార్ గారు, బుజ్జి గారు, ఎక్స్ ఏఎంసీ చైర్మన్ రామయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి జేడి అగ్రికల్చర్ వారు, డిపిఎం జెడ్బిఎన్ఎఫ్ గారు, జేడి యానిమల్ హస్బెండరీ గారు, పీడి మైక్రో ఇరిగేషన్, ఏడి హార్టికల్చర్, ఏడి మార్కెటింగ్, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జరిగింది నాకు చాలా మెమొరబుల్. సో పంచికట్టి సో ఊరంతా ఆ ఊరేగింపుతో ముత్తైదులు అందరూ కూడా పొంగల్తో ఇక్కడికి రావడం, ప్రతి గుడి దగ్గర ఆగి కొబ్బరికాయలు కొట్టడం, దేవుడికి దండం పెట్టుకోవడం, పూజ చేయడం, పూజ చేసిన తర్వాత ఫైనల్గా పొలంలోకి రావడం, పొలంలో నుంచి నాగలు కట్టి దున్నడం అనేది చాలా సంతోషకరం. సో ఈ ఎక్స్పీరియన్స్ మా లైఫ్ అంతా కూడా నాతో ఉంటుంది. బికాస్ చాలా తక్కువ సార్లు ఇట్లాంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కగా కార్యక్రమం చేసినటువంటి ఈ విలేజెస్లో ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా రైతులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. సో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మంత్రి గారు ఒక పాట పెట్టమన్నారు. ఏరువాక సాగలురో రన్నో రన్న, నీ కష్టమంతా తీరునరో రన్న రన్న అనేది ఇది 1955 అంటే 1955వ సంవత్సరంలో వచ్చినటువంటి రోజులు మారే అనే సినిమాలో ఒక పాట. సో అందులో అంటే ఆల్మోస్ట్ మనకి 70 సంవత్సరాల క్రితమైనట్టు పాడినటువంటి పాట. సో ఈ పాటలో ఒక రకంగా రైతు నీ కష్టం తీరాలి అని అంటే కనుక పొలాన్ని పండించాలి, మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి గంజి మూట కట్టుకుని నవధాన్యాలు పెట్టుకుని ఇల్లాలతో వచ్చి నాగలు పట్టుకుని దున్నడం అనేది ఒక అంటే కుటుంబం అంతా కూడా ఎంతో బాధ్యతగా ఒక దైవం, నేలంటే ఒక దైవంతో మనం చేసుకుని నా కష్టాలు ఈ సంవత్సరం అంతా తీరిపోతాయి దీంతో అనే ఒక నమ్మకంతో మనం చేసేటువంటి కార్యక్రమం ఇది. సంవత్సరానికి మా ఏరియాలో అయితే ఈస్ట్ గోదావరి అటుకేసి తొలి ఏకాదశి ఉన్నప్పుడు ఏకాదశి రోజుని మనం యాక్చువల్గా అయితే అన్నీ కూడా స్టార్ట్ చేయడం, లంకల్లోకి వెళ్ళడం, పొలాలకు వెళ్ళడం చేస్తారు. బట్ ఇక్కడ ఇది ఈరోజు పౌర్ణమి రోజునే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో అంటే 1955 అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా మారాయి. మీకు అప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి గైడెన్స్ అనేది లేదు, ఏ రోజు వర్షాలు వస్తాయో లేదు, ఎక్కడ మార్కెటింగ్ ఉందనేది మనకు తెలియదు, ఏ రకమైన వ్యవసాయం చేయాలనేది మనకు తెలియదు. ఓన్లీ ఆ రోజు వర్షం వచ్చిందంటే వర్షానికి పంట వేయడం, వర్షం లేదంటే పంట ఎండిపోవడం అనే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఈ 70 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు, ప్రతి విలేజ్కి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు. సో అదేవిధంగా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, తర్వాత అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ సంబంధించిన ఆఫీసర్స్, వ్యవసాయానికి సంబంధించి ఒక మండలంలో సుమారు 10 నుంచి 15 మంది ఆఫీసర్స్ ఈరోజు మనకి అవైలబుల్ ఉన్నారు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే యాక్చువల్గా అయితే ఈ వీళ్ళందరినీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతు తనకు తెలిసినట్టు ఎంచేదంటే నమ్మకం కలగాలి రైతుకి అని అంటే కనుక తన చేసి చూస్తే ఆ స్కీమ్ ప్రకారం ఏంటంటే ప్రతి ఇంటికి వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ అందరికీ కూడా ఏ పంట పండించాలి, ఎలా పండించాలి, తర్వాత అదేవిధంగా ఏ పంటకైతే మీకు ఎక్కువ ధర వస్తుందని చెప్పేసి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఐ థింక్ ఈ విలేజ్ కూడా మీరు అగ్రికల్చర్ ఎంఏఓ గారు ఉన్నారా ఇక్కడ?
కండక్ట్ చేశారు కదా ఇక్కడ కూడా. సో అట్లాంటి చేసినప్పుడు మరి ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ మాకు ఈ వివరాలన్నీ ఏమీ తెలియవు అని అంటున్నారు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతుల్లో, ఆధునిక పద్ధతుల్లో ఎక్కువ మనము ఈ పురుగు మందులు తర్వాత ఈ ఎరువులు వాడటం అనేది ఎక్కువైంది. అందులో యూరియా అనేది ఎక్కువ మనం ఎప్పుడైతే వాడామో, వాడిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుందంటే యూరియా వల్ల అనేకమైనటువంటి నష్టాలు ఉన్నాయి. క్యాన్సర్కి ముఖ్యమైన కారణం ఏంటంటే యూరియా. సో దాన్ని మనం తగ్గించాలి అని అంటే కనుక ఆల్టర్నేటివ్ పద్ధతుల్ని మనం చేయాలి. అందుకోసమే మనకి ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది మనకి ఇప్పుడు ప్రవేశపెట్టి దీన్ని గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున అందరినీ కూడా ప్రమోట్ చేస్తుంది. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా మీరు దయచేసి మీ ఎకరం పొలం ఉంటే కనుక అక్కడ ఒక కొంచెడు లేదంటే కనుక ఒక 10 సెంట్స్ ఎంతో వరకు దీన్ని పార్టిసిపేట్ చేయండి. అంతా కూడా చేయవసరం లేదు. మీరు కొంత లేదంటే కనుక ఒక 5 సెంట్లన్నా చేయండి. సో ఒకసారి చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు నమ్మకం వస్తుంది. సో నేను కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా మీటింగ్లో చెప్పేది ఏంటంటే ఈ యొక్క పద్ధతుల్ని ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరందరూ కూడా ఎంతో కొంత మీరు ప్రాక్టీస్ చేస్తే రైతు నమ్మితే ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టలేడు. సో అందుచేత ఆ నమ్మకాన్ని కల్పించాలని చెప్పేసి మేము కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ అనేక స్కీమ్స్ ఇస్తుంది, డబ్బులు ఇస్తున్నారు. తర్వాత రైతన్న మీకోసం అనేటువంటి అడ్వైజరీతో పాటు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మీకు మనీ ఇవ్వడం జరుగుతుంది. అవంతా కూడా మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్ళాలి. మనం ట్రెడిషనల్గా ఒకే దాని మీద ఈసారి కందులు వేస్తే కందులు, పొగాకు వేస్తే పొగాకు, మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న అనేది కాకపోకుండా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎప్పుడైతే వేసావో ఒక దానికి మార్కెట్లో ధర లేకుండా రెండో దానికి మార్కెట్లో ధర ఉంటుంది. కాబట్టి అదేవిధంగా క్రాప్ ఎప్పుడైతే నువ్వు ఇంటర్ క్రాపింగ్ టైప్ వేస్తావో ఆటోమేటిక్గా సాయిల్ ఫెర్టిలిటీ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు పాటించాలనే సందర్భం తీస్తూ ఈ సంవత్సరం ఇంత రిలీజియస్గా ఇంత శ్రద్ధతో మీరు చేశారు కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీకు మంచి ఫలితాలు రావాలని, మంచి పంట రావాలని, మీ కుటుంబాల్లో సంతోషం రావాలని, ప్రతి రైతుకి కూడా లాభాలు చేకూరాలని, ఆ విధంగా వాతావరణం కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ ఏరువాక పౌర్ణమి ఇంత చక్కగా అరేంజ్ చేసినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సార్ బస్సు చూడకుండగా చూడకంటే ఇటు పోయేదా ఏంటిది బస్సు ఈ ఊరికి లేదా చిమ్మటికే ఉంది. ఈ ఊరికంటే లోపలికి వచ్చే ఊరు కదా స్ట్రైట్ పోతుంది. ఊరు బస్సులో పట్టుంది విలేజ్ ఏం చేస్తున్నారు ఇంట్లో నుంచి మీరు? ఆటోలు డబ్బులు తీసేశారు. ఎవరు ఎక్కకపోయేసరికి మళ్ళీ ఆటోలు డబ్బులు తీసేశారు. మళ్ళీ ఈ మధ్య బస్సు ఫ్రీ ఇచ్చిందా? అందుకే మళ్ళీ పెట్టమని మహిళలకు ఫ్రీ ఇచ్చారు కదా. అదేనా అంటుంది, అది కాదు. మహిళలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత బస్సు రావాలి, అది ఎఫెక్ట్. మహిళలే లేదు చూసారా? ఏంది పొద్దుల నుంచి ఒంగోలు వస్తున్నారు కూరగాయలకి. పొద్దుల నుంచి ఇటు ఆత్మీయ అవతల నుంచి బ్రో 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 ఏం జరిగింది? 90,000 రూపాయలు నీకు ఇవ్వడం జరిగింది. చెక్ ఎంత? చంద్రబాబు నాయుడు గారు 90,000 పంపించాడు.
అదే కదా జూములు లేవంట ఇన్స్టాగ్రామ్ నవధాన్యాల కిట్లే ముప్పా కొండయ్య గారు, ఎర్రమోతు వీర రాఘవులు, పెద్ద రైతులు ఎర్రమోతు వీర రాఘవులు. వాడు చికెన్ పెడుతున్నారు పోయి ఇదేం చేస్తున్నావు విత్తనాలు వేసిపోతాయని చెప్పారా? కార్యక్రమం గురించి కౌరీలు పెద్దలు మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా గ్రామానికి ఇచ్చేసినటువంటి కలెక్టర్ రాజాబాబు గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ వంశీ గారికి, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్మ శ్రీనివాసరావు గారికి, గొర్రపాటి రామయ్య గారికి, జేడీ అగ్రికల్చర్ వారికి, అదేవిధంగా ఎంపీపీ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్లకు, మన పిఎస్సిఎస్ చైర్మన్ కోటి గారికి, మన గ్రామ మాజీ సర్పంచ్ బుజ్జి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ నాయకులందరికీ, అగ్రికల్చర్ అధికారులకి, హార్టికల్చర్ అధికారులకి, ఇక్కడ వచ్చేసిన మీడియాకి, అన్ని గ్రామాల నాయకులకి నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీకి రామాయపాలెంకి చాలా పూర్వ అనుభవం. పెద్ద ఆయన దామచర్ల లాల్ గారు ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత నేను వచ్చినప్పుడు కావచ్చు, గ్రామ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో చేసింది మనమే. మీరు కూడా పార్టీ అంటే రామాయపాలెం అంటే పార్టీ అనేటువంటి పరిస్థితి. మీరు అయితే ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు, ఆడపడుతు పైకి వస్తున్నప్పుడు చెప్పా, బస్సు అడుగుతారని చెప్పాను నేను. ఎందుకంటే 14-19లో ఊరికి 3 పక్కల రోడ్లు వేయించా, అంతకుముందు రోడ్లు లేవు. అప్పుడే చెప్పాము మనం. తర్వాత మీరందరూ నన్ను గెలిపించారు కానీ మన గవర్నమెంట్ రాలేదు. ఇప్పుడు కూడా చెమటలో పరడ కొత్తూరుకి వెళ్ళే దగ్గర రోడ్డు బాగాలేదు. అది పూర్తి చేస్తే మొన్న కూడా ఇక్కడ పోయినా అది వస్తే కానీ మర్రిపూడి నుంచి పెట్టూరు మీదుగా మీకు బస్సు ఏర్పాటు చేపిస్తా. అది చేయించాలి. ఆ రోడ్డు కూడా 2018 ఫిబ్రవరిలో తీసుకొచ్చాను నేను. తీసుకొచ్చి టెండర్లు అయ్యేలాగా గవర్నమెంట్ మారింది. 5 ఏళ్ళు విధ్వంసం ప్రభుత్వం వేయలేదు. మన ప్రభుత్వం వచ్చింది, ఇంకా కూడా టెండర్ రద్దు చేసి అసలు డబ్బులే పక్కదా పొట్టించాడు ఆయన. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. ఆ రోడ్డు పూర్తయితే తప్పనిసరిగా బస్సు ఇస్తుంది. ఎందుకంటే బస్సు రాలేని పరిస్థితి, ట్రాక్టర్లు తిరిగే పది ఆ కొంచెం దూరం పరడ కొత్తూరు నుంచి ఊర్లోకి వచ్చేటువంటి దూరం. ఈ విధంగా మనం ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో ఉన్నాం. ఈ గ్రామంలో ఏది ఉన్నప్పటికి కూడాను తెలుగుదేశం ఉంది. రెండో వాళ్ళు వచ్చినా కానీ ఈ గ్రామంలో ఏ పని చేయలేదు. వాళ్ళు చేసిన పని నేను ఇక్కడ చెప్పకూడదు కానీ మీరు అందరూ తెలిసిందే. 5 ఏళ్లలో ఊర్లోకి రాగానే నాకు అనిపిస్తుంది. దానికోసం మనలో మనం చిచ్చు పెట్టడం, అంతకుమించి ఇక సాధించింది ఏం లేదు. ఈ రోజున రైతులందరూ సంతోషంగా ఉండాలనేది ఒక రైతు బిడ్డ. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన కూడా చెప్తారు చాలా సందర్భంలో, మా అమ్మ పాడు చేసేది, మేము పొలం పోయేవాళ్ళమి, ఏతంతో నేను మొన్న ఈ గిద్దలలో చెప్తున్నాడు, ఏతం పెట్టి నీళ్లు తెచ్చాము, బావిలో నీళ్లు చిన్నప్పుడు ఉన్నాయిగా ఏతాలు మన దగ్గర కూడా, బావిలో నీళ్లు ఏతంతో. ఎంత వ్యవసాయం తెలిసినటువంటి వ్యక్తి, ఒక రైతు బిడ్డ, రైతు పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆ రోజుల్లో కూడా మనం రైతు రుణమాఫీ పెట్టాం. నాకు బాగా గుర్తుంది, 2014 డిసెంబర్లో మనం ఉద్యోగం అనుకుంటే ఎద్దుల బండి మీద చంద్రబాబు నాయుడు గారిని హెలిప్యాడ్ నుంచి మేము దాన్ని తీసుకొచ్చాం. ఆ ఫోటో కోసం చూసి అక్కడ వేద్దామంటే ఆ ఫోటో దొరకలా. ఆ ఎద్దుల బండిని అలంకరణ చేసుకుంటే దానిలో మన బుజ్జి ఉన్నాడు, నేనున్నాం, జనార్దన్, సత్య, అందరం నిలబడి ఉన్నాం. ఆ దానిలో ఎద్దుల బండిలో, మీ ఎద్దుల బండిలోనే చంద్రబాబు నాయుడు గారు కొండే మీటింగ్కి వచ్చారు. అదే మనకి ఉన్నటువంటి అనుబంధం. ఈరోజు రైతు రాజుగా ఉండాలి, రైతు కష్టాల్లో ఉండకూడదని చెప్పి రైతుల కోసం చాలా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన కేంద్రం 6,000 ఇస్తుంటే 14,000 మనం ఇచ్చి పోయిన సంవత్సరం 20,000 ఇచ్చాం. 7,000, 6,000. ఈ సంవత్సరం
మళ్ళీ మనం మొదటి 7,000 రూపాయలు మొన్న ఇవ్వడం జరిగింది, ఏరువాకకు ముందుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో 7,000, 6,000 కూడా ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం. దీంతోపాటు మనం 14,000 రైతు రథాలని చెప్పి ట్రాక్టర్లు ఇచ్చాం, గొర్రెతాట్లు ఇచ్చాం, మనం మన కొరికొత్త యంత్రాలు ఇచ్చాం, శనగ కోసుకునే మిషన్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా ఫామ్ మెకనైజేషన్ ప్రోత్సహించాం, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చాం. ఈరోజు కూడా మళ్ళీ కూడా సబ్సిడీ మీద మనం వ్యవసాయ పరికరాలు ఇస్తున్నాం, డ్రోన్లు ఇస్తున్నాం. డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయమంటున్నారు, మందు చల్లటం, ఎరువులు చల్లటం, ఇవన్నీ కూడా ఎక్కడ చీడపీడాలను గుర్తించేసే సాంకేతికని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున యూరియా అందలేదని చెప్పి కొంతమంది చేస్తుంటే ఒక యాప్ ఇచ్చారు, ఏపీఏఐఎంఎస్ అనే యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొత్తం వివరాలు వస్తాయి. మీకు ఎంత యూరియా వాడాలి, ఎంత డిఏపి వాడాలి, ఒకేసారి కాకుండా ఎప్పుడెప్పుడు ఇవ్వాలని మీ దానిలో వస్తే దాని ప్రకారమే మీకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పొలం పిలుస్తుందా పొలం పిలుస్తున్న కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతుకి అవగాహన కలిగిస్తారు. రైతు సేవా కేంద్రాల ద్వారా మన అగ్రికల్చర్ సహాయకులు రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున మనం మైక్రో ఇరిగేషన్లో 90% సబ్సిడీ ఇస్తున్నాం. దాంతోపాటు హార్టికల్చర్లో కూడా రాయలసీమ ప్రాంతంతో పాటు అదనంగా ప్రకాశం జిల్లాని మనం కలిపి 1,00,000 కోట్ల రూపాయలతోటి మనకి ఇక్కడ ఈ ప్రాంతం ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనిలో ముందుగా మన మార్కాపురం జిల్లా మొదటి విడత వస్తుంది, మనది రెండో విడతలో మన ప్రాంతం రాస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయాన్ని మళ్ళీ హార్టికల్చర్గా మార్చండి. ఇవి హార్టికల్చర్లోకి వెళ్ళిన తర్వాత పళ్ళు, పూలు ఇలాంటి వాటి లాభసాటిగా ఉంటుంది. వీటికి కేంద్రం ఇచ్చే సహకారం, రాష్ట్ర సహకారంతో మనం ముందుకు పోవాలి అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈరోజు తీసుకున్నాం ఏరువాక కొత్త సంవత్సరం మొదలుపెట్టాం. ఈ సాంప్రదాయాలను కూడా పూర్తి సాంప్రదాయంగా కలెక్టర్ గారు చెప్పాను. జిల్లా ప్రోగ్రాం ఒంగోలు అంటే ఒంగోలు వద్దండి, మా రామాయపాలెంలో మా వాళ్ళు ఆడపడుచులు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు సాంప్రదాయంగా చేస్తున్నారు. ఇందాక నేను పోయినసారి నాకు బాగా గుర్తుంది, చెప్పులు లేక నడవడం. ఇందాక చూసి వాళ్ళు అడిగాను నేను, కలెక్టర్ గారు చెప్పాను మా వాళ్ళు చెప్పులు లేకుండా రోడ్డు కాలుతో నడుస్తూ ఉన్నారని. మా వాళ్ళు చాలా నిబద్ధతతో ఒక రైతు బిడ్డలు, రైతులు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు రామాయపట్నం ప్రజలందరికీ ముఖ్యంగా ఆడపడుచులుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చింది, 10 లక్షల కోట్ల అప్పులు పెట్టారు, అప్పు తీస్తున్నాం, వడ్డీ కడుతున్నాం. ఎన్నికల ముందు మనం చెప్పాం 6,000 రూపాయలు, 4,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం. భారతదేశంలో ఎవరెట్లా ఒక సమర్థ నాయకుడు, అనుభవాధ్యక్షుడు, పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. ఇంకే రాష్ట్రాలు ఇట్లేదమ్మా. 6,000, 10,000, 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందలు ఇస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఇద్దరికి ఇస్తాను, ఒకరికే ఇచ్చాడు. మనం ఒక ఇంట్లో 5 కూడా ఇచ్చాం. ఇంకొక ఇంట్లో అయితే ఉమ్మడి కుటుంబంలో అయితే ఇద్దరు కొడుకులు ఇంట్లో 10 మందికి 15 మందికి కూడా డబ్బులు ఇచ్చాం. అంటే మనం ఎక్కడా రాజీ పడలా, చెప్పిన మాట కోసం. అప్పులున్నా అప్పు తీరుస్తున్నాడు, వడ్డీ కడుతున్నాడు, రాజీలను పోరాటం చేస్తున్నాడు. ఈరోజు మీ అందరూ గుర్తులు, మీరు కూడా వచ్చారనుకుంటే అమరావతి పాదయాత్ర దగ్గరకు వచ్చారు కదా. మనం అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఒంగోలు దగ్గర నుంచి నెడవనూరు మీదుగా తీసుకొని కందుకులు సాగనంపాం. ఆ అమరావతి ఆడపడుతున్న పాదయాత్ర 65 లక్షల రూపాయలు మన దగ్గర డబ్బులు ఇచ్చాం. వాళ్ళ మీద కనకదుర్గమ్మకు పొంగలు తీసుకు ఈరోజు మీరు వెళ్ళినట్టుగా పొంగలు నెత్తిన పెట్టుకెళ్తుంటే లాఠీతో కొట్టి, కాళ్ళ కొట్టి, ఆడపిల్లలు చూడకుండా చుట్టుపట్టుకొని లాగినటువంటి దుర్మార్గం నిన్న పోయి మళ్ళీ అమరావతి దాడి చేస్తారు. అమరావతి అద్భుతంగా పనులు జరుగుతున్నాయి, అయినప్పటికీ ఇంత నీచ ప్రవర్తన చేస్తూ బురద జల్లుతారు. వాళ్ళు ఎవరైనా అంటే నీ వెనక గోండాలు ఆ రోజు దేవాలయాలు అంటే మన పార్టీ మీద దాడి చేసిన వ్యక్తులే. ఈ రోజున్న ప్రతిదీ రాజకీయం చేస్తారు. ఈరోజు ఇంకొక విషయం మనం చెప్తున్నాం, ఇంత కష్టకాలంలో కూడా దీపం 2 కావచ్చు, ప్రతి ఆడపడుచులకి చెప్తున్నాం. సంవత్సరానికి 3 గ్యాసులు 4 నెలలు కొట్టించారు. దీంతో పాటు అన్నదాతలు సుఖీభవ రాష్ట్రంలో ఎవరి వల్ల అందరూ కూడా కేంద్రం ఇచ్చే 6,000 అది ఇంకోటో గతంలో ఆయన ఒక స్కీమ్ కూడా ఇచ్చేశాడు. 20,000 ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో అది తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సరసల ప్రభుత్వమే ధైర్యంగా ఘనంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు ప్రకృతి సాగు చిన్నప్పుడు అందరూ చేసాం. మన పొలంలో ఉన్న మన పేడ దెబ్బలు, పక్కన పేడ దెబ్బలు కొనుక్కోవటం,
ఎరువులు చల్లి వ్యవసాయం చేసే పరిస్థితి. ఈరోజు ఈ ఏరియాలో ఎక్కువ చేసిన క్యాన్సర్లు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా ZBNF అంటాడు, ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డు కూడా రావడం కూడా జరిగింది. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా, రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ప్రకృతి వ్యవసాయంతో కాకూరలు కూరగాయలు పంపించే విధంగా చేస్తూ ఉన్నారు. మన గ్రామంలో కలెక్టర్ గారు ఒక మాట చెప్పారు, ప్రతి రైతు వాళ్ళ పొలంలో కనీసం 10 సెంట్లు అన్నా కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించినట్టయితే ఆ ఫలసాయం చూసి మార్పు చెందాలని చెప్పిందా కలెక్టర్ గారు చెప్పినటువంటి పరిస్థితి కూడా అక్కడ అగ్రికల్చర్ అధికారులు మంచి మోటివ్గా తీసుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పోయినసారి చూసాం పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే చేశారు. రీసర్వేలో ఎవరి భూములు ఏమైనా ఇబ్బంది లేని పరిస్థితులు. దాని మీద ఆయన బొమ్మలేసుకున్నాడు. 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నాడు, హద్దురాలు వేసుకున్నాడు. హద్దురాలకే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు. కోటి కాదు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు. అలాంటి దానిలో మళ్ళీ రాళ్ళు ఇస్తున్నాం, మళ్ళీ సర్వే చేస్తున్నాం, రాళ్ళ ముద్రతో కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. ఈ మధ్య మన గ్రామంలో రీసర్వే అయింది. కొన్ని అనుమానాలు మన వాళ్ళకు ఉన్నాయి. ఆ భూములకు కూడా ఇబ్బంది లేదు. నేను మనకి కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మన వాళ్ళు సంతకాలు పెట్టారు. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను, ఆ 65 ఎకరాలు ఎంత ఉందని అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా మనకి ఆన్లైన్లో మీకు పట్టాదారు పాస్ చేసేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తర్వులు ఇచ్చున్నారని మేము తెలియజేస్తున్నాం. మీ అందరి కోరిక గుడికి కూడా భూములు కేటాయించేదానికి మనం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడే ముఖ్యమంత్రి సహాయానికి డబ్బులు ఇచ్చారు 90,000. అంతకుముందు బాగా ఎవరు పట్టించుకోరా. ఈ ఇబ్బందుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా ఎంతో కొంత ఆర్థిక సహకారంగా ముఖ్యమంత్రి సహాయం ఇచ్చి ఆదుకుంటున్నాడు మీకు తెలియజేసుకుంటూ, పాడి పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఉందని కూడా ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తూ, దానికి కూడా వెటర్నరీ ఈరోజు మాట్లాడించలేదు. మనకి పడ్డదూడలు మాత్రమే పుట్టే విధంగా ఇంజక్షన్లు ఇస్తే ఎక్కువ ఉత్పత్తి పెంచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. పాడి కూడా రేటు పెంచే విధంగా లాభసాటిగా ఉండాలని తెలియజేసుకుంటూ, జిల్లాకు ఒక పశువుల హాస్టల్ ఇచ్చారు. 30 కడుతున్నాం. హాస్టల్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా మనం పనిచేసేవాళ్ళు ఉంటారు. మీరు పాలు పిండుకొచ్చుకోవటమే, మేతతో సహా SHG గ్రూప్ DRDA ద్వారా ఇస్తాం. మోడల్గా మనం 30 ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత వచ్చేటువంటి మీరు ఇష్టపడే దాన్ని బట్టి మన గ్రామంలో కూడా నేను ఇస్తాను. అంటే వీటి ద్వారా ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు సంపాదించుకునే కన్నా మొత్తాన్ని ఒక చోట ఇచ్చి వాటి ద్వారా సంరక్షణ ప్రభుత్వం చేపడితే ఈ పాడి మీరు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడానికి మోడల్గా పెడుతున్నాం. జిల్లాలో 2 వచ్చినాయి, ఒకటి మన కొండేపులు ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి రాయితీ మీద విత్తనాలు ఇస్తున్నారు. ఇందాక నవధాన్యాలు పాత రోజుల్లో జనువు చల్లేవాళ్ళం, పిలిపేసలు తిరగ తినేవాళ్ళు. పిలిపేసల తర్వాత జొన్న కూడా తిరగ తినేవాళ్ళు, దుక్కి తినడం. ఆ తర్వాత జనుము జీలుగా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలిపేసలు కొత్తగా నవధాన్యాలు ఏమంటున్నాం. నవధాన్యాలు ఎకరాకి 17 కేజీలు ఇచ్చేస్తే తిరగ దున్నితే దానికి మించిన ఎరువు లేదని చెప్తున్నారు. ఇది చేస్తున్నాం మనం, మళ్ళీ అదనంగా ఎరువులు వేస్తున్నాం. రైతులకు ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఖర్చు తగ్గించుకోవడం ద్వారా లాభసాటి వ్యవసాయం, ఆ లాభసాటి వ్యవసాయం ద్వారా రైతు రాజుగా మారాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ రాదు. ఇక్కడ ఇంకో విషయం, నీళ్ళ విషయంలో మనకి నాగార్జున సాగర్ నుంచి ముసుగు నీళ్ళు తీసుకొచ్చాను. ముఖ్యమంత్రి గారు యువకుల పాదయాత్ర లోకేష్ గారు చెప్పారు. నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు 0.6 నాగార్జున సాగర్ నుంచి మనకి వెలుగువారిపాలెం దాకా చిలంకూరు పక్క కూడా నీళ్ళు వస్తాయి. అదేవిధంగా మీకు మనం కూడా చెప్పాను, భవిష్యత్తులో మనం లిఫ్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మన చెరువులకు కూడా. దీంతో పాటు పాలేరు కూడా మనం 0.6 TMC వెలుగొండ నుంచి నీటి కేటాయింపులు జరగడం జరిగింది. సంగమేశ్వర ప్రాజెక్టుకి 163 కోట్ల రూపాయలు ఇచ్చి టెండర్లు పెరగడం జరిగింది. అవన్నీ పూర్తి అయితే భవిష్యత్తులో మన ప్రాంతానికి కూడా నీటి సమస్యలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలియజేస్తా ఉన్నాం. మంచినీళ్ళ విషయం అడిగారు. పోయినసారి ఫేజ్ 1లో చేసాం. ఇప్పుడు కూడా మనకి కనిగిరి వెళ్ళేటువంటి లైన్ ఉంది, వాళ్ళకి వేరే వస్తున్నాయి. అది వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఆ డైవర్ట్ చేస్తే మన మరిపూడి మండలం మిగతా మండలం కూడా మనం కొద్ది సమయం లేట్ అయినా తీసుకోవచ్చు. నీళ్లు ఇచ్చేదానికి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం తెలియజేసుకుంటూ, ఈరోజు స్త్రీ శక్తి నిన్న మీరు ఫ్రీ బస్సు ఇచ్చారు, మాకు బస్సు ఏదని ఫ్రీ బస్సు ఆ రోడ్డు పూర్తయిన ఏర్పాటు చేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత అయినా కానీ ఉచిత బస్సు ఆడపత్రిక ఇవ్వడం జరిగింది.
మిగతా రాష్ట్రాల్లో ఇబ్బందులు పడినా కానీ మన రాష్ట్రంలో చాలా చక్కగా ఉపయోగపెట్టుకుంటున్నారు. దాంతోపాటుగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు దివ్యాంగ శక్తి ఇవ్వడం కూడా ముఖ్యమంత్రి గారు గొప్ప మనసు ముందుకు వచ్చారని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అండగా వస్తున్నారు. కేంద్రం కూడా ఈ కష్టకాలంలో మనకు అడిగిందే విధంగా నిధులను తీసుకొచ్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు 21 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఆ 21 లక్షల ఉద్యోగాల కోసం 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. అవన్నీ కూడా అమలు పరుస్తూ ఉన్నాం. వీటి ద్వారా మనం ఉద్యోగం కల్పిస్తున్నాం. మొదలైన టీచర్ పోస్టులు ఇచ్చారు, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చారు. ఆ ఉద్యోగాలు ఇస్తే దొంగల పడ్డ తర్వాత ఎప్పుడో ఏదో మొదలునట్టుగా 9 నెలల తర్వాత లేచి అవినీతి జరిగిందంటారు. అవినీతి జరగలేదు మన అధికారులు వివరిస్తే ఇది కాదు ఇంకోటి జరిగిందంటారు. పేర్ల వారీగా ఇచ్చారు. ఈ అమ్మాయి కింద ఉద్యోగాలు కిందకు రాలేదు, అది కాదు ఇంకోటి అన్నాడు. చివరికి ఖమ్మాలకు ఉద్యోగాలు ఇచ్చారన్నాడు. పోయినసారి 19 లక్షల మంది 35 మంది డిఎస్పీలకి ఖమ్మాలకు ఇచ్చారంటే మనం చెప్పుకోలేము. ఈరోజు కూడా కాపులు రెడ్డి కమ్మ వరుసలో ఇచ్చారు. ఈరోజు కూడా వాళ్ళు చెప్పిన అసత్యాలు రెడ్డి కమ్మ ఆ తర్వాతనే కాపు, రెడ్డి కమ్మ తర్వాతనే కాపు ఇచ్చాం. 35 మంది డిఎస్పీలు కమ్మలు ఒట్టి మాట ఆ రోజు తిప్పి కొట్టుకోలేకపోయాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, ప్రతిదీ కూడా బురద చల్లటం, డైవర్షన్ చేయటం. ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే మన మీద ఏదో ఒకటి చేయటం, రకరకాల తప్పుడు కథనాలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 30 ఏళ్ళని విరమిగితే ప్రజలు అంతవరకు చేశారు. మనం కూడా ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఓట్లు వేస్తారు, అయినా కానీ ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఏ సందర్భం అయినా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది శుభకార్యంగా అయినా ఇంకో చోటైనా కలిసినప్పుడు ప్రభుత్వం చేసే విషయాలు, ముఖ్యమంత్రి కష్టపడే విధానాన్ని దగ్గరుండి చూస్తున్నా. మీ పుణ్యాన 4 సార్లు పోటీ చేసినా 3 సార్లు వరుసగా గెలిపించారు, అరుదైన రికార్డు ఇచ్చారు. ఆ మీ గెలిపించిన పుణ్యం నన్ను మంత్రిగా చేశారు. వారి కష్టాన్ని కనుదరి చూస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రికి మీ అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు ప్రభావం వల్ల ప్రతిదీ కూడా ప్రతి చెప్పినటువంటి హామీ అమలు పరిచే సిద్ధంగా ఉన్నాం. ప్రతి కార్యక్రమాన్ని మనం అమలు చేస్తాం, చెప్పని కూడా చేస్తున్నాం. తప్పనిసరిగా చెప్పిన దాని ప్రకారం మనం ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి మీ అందరికీ, రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.